40 రోజులు నోవా తన పరివారంతో ఓడలోనే ఉండిపోయాడు. బాహ్య ప్రపంచాన్ని నేను చూస్తానో లేదో, మళ్ళీ తిరిగి నేల మీద అడుగు పెడతానో లేదో అని అనుమానంలో ఓడలోనే. ఎందుకంటే దేవుని మీద చంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకముతో ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకాన్ని, దేవుని మీద ఉన్నటువంటి ఆ అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ఆయన నీతిమంతుడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. మరి మనం కూడా మన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే మనకు ఉండవలసినటువంటిది నోవాలాగా మనస్తత్వం, దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం మనలో కలగాలి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడు నా యందు ఉన్నాడు కాబట్టి నేను దానిని తప్పనిసరిగా జయిస్తాను అనేటువంటి నమ్మకం, విశ్వాసం నోవాలాగా మనలో ఉండాలి. రెండవది, ప్రభు బెత్సైదా గ్రామంలో ఒక గుడ్డివాణిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ స్వస్థత 2 ఘట్టాలుగా జరిగింది. మొదటిసారి ప్రభు ఆ బెత్సైదా గ్రామంలో ఉన్నటువంటి గుడ్డివాడికి తన ఉమ్ము ఊసి, తన తడిపి, తన కళ్ళకు అద్ది ప్రభు తాకినప్పుడు ప్రభు అడుగుతూ ఉన్నాడు, నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? మరి ఆ గుడ్డివాడు చెప్తూ ఉన్నాడు, నేను చూడగలుగుతున్నాను, కానీ మనుషులు చెట్టుల వలె ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి శక్తి సన్నగిలిందని కాదు, ఆ గుడ్డివాడి యొక్క విశ్వాసం. పూర్తిగా ప్రభుని విశ్వసించలేకపోయాడు, ప్రభు యొక్క స్వస్థతను గ్రహించలేకపోయాడు, ప్రభు యొక్క ఆయన యొక్క శక్తిని గ్రహించలేకపోయాడు. సహ విశ్వాసం. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో కూడా మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం?